ఒక వ్యక్తి అనేది బల్లెం పట్టుకొని స్పీడ్ గా గుర్రం మీద వచ్చి అండ్ ఇతను ఛాతీ మీదకి అనేది ఒక్కసారిగా ఆ బల్లెం దింపుతాడు. అండ్ ఆ షూట్ ఆపలేక అండ్ ఆ బల్లెం అతని కడుపులో నుంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఈ వ్యక్తి అనేది ఇనుప కవచాన్ని ధరిస్తాడు అండ్ ఇది ఎంత స్ట్రాంగ్ తెలుసుకోవడానికి. అండ్ ఈ కవచం మీదకి ఒక్కసారిగా అనేది బల్లెం దాడి అనేది చేస్తారు. అలా చేయగానే ఆ కవచానికి అనేది కొంచెం సొట్టపోతుంది, కానీ ఆ వ్యక్తికి కొంచెం కూడా డ్యామేజ్ కాదు. ఇలా షిప్ లోపల వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అనేది షిప్ లోపలికి వాటర్ వచ్చి అది తిరగబడిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయి చాలా మంది చనిపోతారు. అయితే అందులో ఉన్న 10 మంది అనేది సేఫ్ గా ఉండిపోతారు. అండ్ వాళ్ళకి ఎదురుగా అనేది ఒక వాటర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఒక వ్యక్తి సాహసం చేసి అండ్ ఒక బ్రిడ్జ్ లాగా మారి అతని మీద నుంచి ఆ 10 మంది వెళ్ళిపోతారు. చివరికి ఎలాగోలా ఆ 10 మంది అనేది ఒక చిన్న బోట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అండ్ ఆ షిప్ లో ఉన్న చాలా మంది అనేది చనిపోయి ఉంటారు. ఈ అమ్మాయి అనేది పైనాపిల్ ని ఈ విధంగా కట్ చేసి అండ్ స్క్వేర్ షేప్ లో చుట్టూ అనేది కోస్తుంది. వెంటనే ఆ పైనాపిల్ చిన్న ట్రీని తీసుకుని వెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి 2 days తర్వాత ఆ పైనాపిల్ ని బయటికి తీసి అండ్ ఒక చిన్న కుండీ లోపల అనేది ఆ పైనాపిల్ ని నాటుతుంది. అలా నాటి కొన్ని నెలల తర్వాత ఆ పైనాపిల్ అనేది ఒక పైనాపిల్ ని కాస్తుంది. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు లక్ష్మీ మాత మన ఛానల్ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళ ధనం అలాగే డబ్బు చాలా పెరిగిపోవాలి. ఇలా పైనాపిల్ చెట్ని ఈ విధంగా అనేది మనం రీసైకిల్ చేసి మళ్ళా ఆ పైనాపిల్ చెట్ని నాటొచ్చు. ఇలా మనిషి బాడీలో ఉన్న నరాలని మొత్తాన్ని బయటికి తీసి ఒక తాళ్ళలాగా తయారు చేస్తే ఎంత దూరం వెళ్తుందో తెలుసా? బయటికి తీసి చూద్దాం రండి. ఇలా మనిషి లోపల కొన్ని మిలియన్స్ నరాలు అనేవి ఉంటాయి. నరాల మొత్తాన్ని ఒక దారం లాగా తయారు చేస్తే దారం అనేది మన భూమిని ఎన్నిసార్లు చుడుతుందో తెలుసా? దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఎన్నో లక్షల డబ్బుల కన్నా మెమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీరికి ఆ దారం అనేది దాదాపుగా మన భూమి చుట్టూ అనేది 4 చుట్లు అనేది తిరుగుతుంది. ఇలా మనిషి లోపల ఇన్ని నరాలు అనేవి ఉంటాయి. చీతకొక నాలుక ఎంత సన్నగా ఉంటుందంటే అండ్ దారాన్ని ఒక గుండె సుదిలో పెడితే ఎంత సన్నంగా ఉంటుందో దాని నాలుక కూడా అంతే సన్నంగా ఉంటుంది. దాని తర్వాత ఒక ఇపో నాలుక ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక ఆవినంత పెద్దగా ఉంటుంది. దాని తర్వాత ఒక పెద్ద డాల్ఫిన్ నాలుక ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ నాలుకని బయటికి తీసి ఒక కారు మీద వేయగానే ఆ కారు నుజ్జు అయిపోతుంది. ఆ ఇపో నాలుక అంత పెద్దగా అంత బరువుగా ఉంటుంది.